చాలాసార్లు బీసీ బీసీ అంటుంటే మన సూర్యారావు అన్న నేను ఒక మీటింగ్లో అసలు నామినిక్లేచర్ మార్చుదామని ఒక ఫిలాసఫికల్ డిస్కషన్ చేసినాం. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ అని చెప్పినాం. బీసీలలో బ్రిలియంట్ ఉంటుందా ఉండదా, క్రియేటివిటీ ఉంటుందా ఉండదా? నా కొడుకు ఒకసారి నన్ను అడిగింది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నా కొడుకు చదువుతున్నప్పుడు మన క్యాస్ట్ ఏంటి నాన్న అంటే మనం బీసీలో అంటే అరే నేను ఎట్లా వెనుక బీసీ అంటే ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. అరే నేను క్లాస్లో టాపర్ని, అన్నింటిలో టాపర్ని, నువ్వు ఎట్లా బ్యాక్వర్డ్ క్లాసెస్ అయినా అన్నారు. అట్లా కాదు కాన్స్టిట్యూషన్ మనకి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీలను ఒకటి చెప్తూ బీసీలు అని చెప్పిందంటే మరి బ్రిలియంట్ కుండలు చేసే వృత్తి ఎవరైనా కుమరులు తప్ప ఎవరైనా చేయగలరా కుండలు? ఒకటి ఇలా ఒక బుక్లో ఇప్పుడే చదువుతుంటే మన పరిస్థితి ఎట్లుందంటే అంటే వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. కుండల్ని నమ్ముకొని బతికిండు మా తాత, కుండల్ని అమ్ముకొని బతికిండు మా నాయన. అమ్ముకుందామన్నా నమ్ముకుందామన్నా కుండే కరువైపోయింది నాకు. ఇవాళ మన కుమ్మరోళ్ళ పరిస్థితి ఇది కేవలం కుమ్మరోళ్ళ పరిస్థితే కాదు, కులవృత్తులు కోల్పోయిన మొత్తం మైనారిటీ బీసీల పరిస్థితి. బీసీలకే బ్రిలియంట్ క్రియేటివిటీ ఉంటే మరి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మోస్ట్ క్రియేటివిటీ ఉండాలి కదా. ఇప్పుడు మోస్ట్ బ్రేవ్, బి అంటే బ్రేవ్, బ్రిలియంట్ అండ్ టాలెంట్, సి అంటే కమిట్మెంట్, క్రియేటివిటీ, క్యారెక్టర్ అన్నీ ఉన్నాయి కదా. ఎవరన్నా కాదంటారా? మన ఎంబీసీ కులాలకి అందరికన్నా మోస్ట్ బ్యాక్వర్డ్ అంటున్నారు కదా. ఈ ప్రపంచంలో ఎక్కువ టాలెంట్, ఎక్కువ క్రియేటివిటీ ఉండి అత్యంత వెనుకబడిన కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇదే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కున్న క్రియేటివిటీ జపాన్లోనో, జర్మనీలోనో, తైవాన్లోనో ఏ దేశంలో ఉన్నా కూడా ఓ 10 నోబెల్ బహుమతులు వచ్చేటి, ఇండస్ట్రీస్ అంతా మీ చేతుల్లో ఉండేటోళ్ళు. ఇలా చైనా పోతే నేను చైనాలో కుటీర పరిశ్రమలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చేతిలోనే ఉన్నాయి, బీసీల చేతుల్లో ఉన్నాయి. వస్తువు తయారు చేసే నైపుణ్యము, సృజనాత్మకత ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీ లింకేజ్, మార్కెట్ లేకపోవడం వల్లనే కదా ఇవాళ మన కుమరోళ్ళ పరిస్థితి లాగా అందరి పరిస్థితి వచ్చింది. ఒకవైపు కులవృత్తులు కూలిపోతున్నాయి, ఒకవైపు కులవృత్తులకి మార్కెటింగ్ సౌకర్యము, ఇండస్ట్రీ ఎకనామికల్ మోడర్న్ ఎకానమీలో లింకు లేకపోవడం వల్ల, గ్లోబలైజేషన్ వల్ల ఇవాళ మనం ఆర్థికంగా వెనుకబడ్డామంటే రాజ్యాంగము వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన రక్షణలో కూడా అత్యంత నిరాధారకు గురైంది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇవాళ జర్నలిజంలో పిహెచ్డి చేసి ఒక 25 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం ఉన్న నాకే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పేర్లు చెప్పమంటే వరుసగా చెప్పలేను. ఓ 10 పేర్లు చెప్పగలం. కానీ ఇవాళ 94 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం గుర్తించిన 94 బీసీ కులాల్లో 84 కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎవరికి అన్యాయం జరుగుతుంది? ఇవాళ ఎందుకు ఈ మీటింగ్కి వచ్చినాం మనం? ఇవాళ ఎస్సీలలో మాదిగలకి, మాలల ఉపకులాలకి, మాదిగ ఉపకులాలకి అన్యాయం జరుగుతుందని 30 ఏళ్ళుగా మందకృష్ణ మాదిగన్న ఏ విధంగా పోరాటం చేస్తుండో ఆ పోరాట స్ఫూర్తితోటి మనమంతా ఇవాళ ఎంబీసీలకి న్యాయం జరుగుతుంది, ఎంబీసీలకి రాజకీయాల్లో కానీ, విద్యారంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ వాటాలు దక్కాలని సూర్యారావు అన్న, మందకృష్ణ మాదిగన్న ఎంబీసీ ఎంఆర్పిఎస్ ఎప్పుడో పెట్టారు. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టాల. ఇలా చాలా మంది మందకృష్ణ మాదిగ అంటే ఎంఆర్పిఎస్ నాయకుడు అనుకుంటున్నారు, కానీ ఆయన ఫస్ట్ ఎంబీసీ ఎంఆర్పిఎస్ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు. ఇలా పృథ్వన్ అయినా, నేనైనా అరే విఠల్ నువ్వు మున్నూరు పటేల్ కదా, నీకేం సంబంధం రా, మా ఎస్సీల గురించి మాట్లాడుతున్నావు అని మా అమ్మని, అక్కని, చెల్లిని అందరూ తిడుతున్నారు, మా విమలక్కని తిడుతున్నారు. అసలు సమాజంలో ఎంబీసీలకి ఎస్సీల కన్నా ఎక్కువ అన్యాయం జరిగింది. కనీసం కాన్షీరామ్, అంబేద్కర్, జ్యోతిరావు పూలే దళిత పోరాటాల వల్ల ఎస్సీలకి ఆత్మగౌరవం వచ్చింది, బెదిరించే నైతిక ధైర్యం వచ్చింది, పోరాడే శక్తి వచ్చింది. అసలు కనీసం నేను హుజూరాబాద్ ఎన్నికల్లో మా సూర్యారావుని తీసుకుపోయినా తిప్పిండు. చాలా ఎంబీసీ కులాల్లో 10th క్లాస్ చదివిన వాళ్ళు కూడా లేరు. ఈ డీనోటిఫైడ్ ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇప్పటి నుంచి మనం మోస్ట్ బ్రిలియంట్ అండ్ క్రియేటివ్, మోస్ట్ బ్రేవ్ అండ్ టాలెంటెడ్. ఈ డిఎన్టీ అంటే ఏంటని అడిగితే అన్న చెప్పిండు డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని. అరే ఈ జనరల్గా మనం ట్రైబ్స్ అంటే ఎస్టీలో ఉంటారు అనుకుంటాం. ఈ డీనోటిఫైడ్ ఎవరంటే బ్రిటిష్ కాలంలో ప్రభుత్వం ఇప్పుడు వ్యాపారస్తులు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోతుంటే కొంతమంది ఆకలితోటో, కొంతమంది వృత్తిగానో ఆ వ్యాపారస్తుల మీద దాడి చేసేటోళ్ళు కొన్ని కులాలు ఉన్నాయని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళని వెలివేసింది మొత్తం సమాజం నుంచి. ఆ వెలివేసిన జాబితాను తీసుకొచ్చి డీనోటిఫైడ్ వాళ్ళే పెట్టిరు. నాగరిక వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా ట్రైబల్స్ లో ఉన్న ఆదివాసీలకి, లేకపోతే మన ఎస్టీలకి, లంబాడీలకి న్యాయం జరిగింది. కానీ అసలు గుర్తింపు కూడా లేని, ఓటు కార్డు కూడా లేని, ఇవాళ కరెంటు స్తంభానికి కూడా ఒక నెంబర్ ఉంటుంది, టెలిఫోన్ స్తంభానికి కూడా ఒక నెంబర్ ఉంటుంది,
ఓటర్ హక్కు కూడా లేనటువంటి జీరోస్ ఇప్పటికీ కూడా ఉన్నాయని అన్న తీసుకొస్తే అది నవ్వాలా ఏడవాలా ఎలాంటి నాగరిక సమాజంలో ఉన్నాం? మన ఎంఆర్పిఎస్ పోరాట స్ఫూర్తి కేవలం మాదిగలకి మాలలకి దళితులకే కాదు, ఎంబీసీలు అక్కడి నుంచి నేర్చుకోవాలని సూర్యారావు అన్న ఆ రోజే ఎంబీసీ ఎంఆర్పిఎస్ ఐక్యవేదిక పెట్టిన అందరికీ, ఆ వెంకటన్న కానీ అందరికీ నేను చెప్తూ, సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల కొట్లాటే. ఈ మనం భారతదేశంలో పుట్టుకతోటే మనకి తెలియకుండా మనతో పాటు కులం ఉంటుంది, కులంతో పాటు వివక్ష ఉంటుంది, పెత్తనం వస్తుంది. ఇలా విఠల్ రెడ్డి, విఠల్ శర్మనో, విఠల్ వర్మనో, విఠల్ నాయుడు అయితే తెలియకుండానే నాకు ఒక అధికారం వస్తుంది, తెలియకుండానే నాకు ఒక పెత్తనం వస్తుంది. నాకు ఎటువంటి టాలెంట్ ఉన్నా లేకపోయినా అంటే కులంతో మీకు అధికారం వస్తుంది, కులంతో వివక్షత వస్తుంది. ఇది ప్రపంచంలో ఏ దేశంలో తెలియదు. అందరూ మానవుని తల్లి గర్భం నుంచే పుడతారు, పుట్టినప్పుడు అందరికీ టాలెంట్ ఉంటుంది, అందరూ పైకి వస్తారు. ఇది ఒక ప్రత్యేక దేశం కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు, మన పెద్దలు ఎంతో మంది పోరాడి ప్రాణాలకు తెగించి కొట్లాడుకొని తెచ్చుకుంటే ఇలా తెలంగాణ ఉద్యమం ఎందుకు పృథ్వీలో మేము అందరం సపోర్ట్ చేస్తాం? తెలంగాణ అంటే చంద్రబాబు నాయుడుపై చంద్రశేఖరరావు గారు, చంద్రశేఖరరావు గారిపై రేవంత్ రెడ్డి గారు, కమ్మతెరపై వెలమతెర, వెలమతెరపై రెడ్డితెర వచ్చి 3 కులాలు 3 కుటుంబాలు 0.1% to 1% ఉన్న వెలమతెరలు, 5 to 6% ఉన్న రెడ్డితెరలు, 1 to 2% ఉన్న కమ్మతెరల కోసం కాదు ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం. 3 కులాలు 3 కుటుంబాలు కాదు ప్రజాస్వామ్యం అంటే వెల్కమ్ రెడ్డి రాజ్యం. రెడ్డిలు తమకున్న టాలెంట్తో కావచ్చు, భూములతో కావచ్చు, తమకున్న ఆధిపత్యంతో 50 ఏళ్ళు 60 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వెలమలు 20 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వెంకటరావు గారు 10 ఏళ్ళు, కేసీఆర్ గారు 10 ఏళ్ళు, కమ్మలు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఇవాళ జనాభాలో 93% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పేద అగ్రవర్గాలకి న్యాయం చేయాలని కొట్లాడుతున్నాడు. ఈరోజు నల్ల చొక్కా వేసుకుంది ఆయన కోసం కాదు. మనందరం పెరియార్ జీవితాన్ని ప్రత్యక్షంగా చూడలేదు, పుస్తకాల్లో చదివినాం. కానీ పెరియార్ స్ఫూర్తితో, జ్యోతిరావు బాలే స్ఫూర్తితో, స్వామినారాయణ స్ఫూర్తితో, అంబేద్కర్ కాళేశ్వరరావు స్ఫూర్తితో ఇవాళ సూరన్న, ఇక్కడ ఉన్న పెద్దలు మన మందకృష్ణ మాదిగన్న, ఇవాళ పృథ్వన్న, దరువేళ్ళన్న, నేనంతా అంబేద్కర్ కాలంలో పుట్టలే, కాళేశ్వరంతో పనిచేసే అవకాశం దొరకలే, జ్యోతిబాయి పూలే పిలుచుకోబడలే. మనమంతా పెరియార్ వారసులుగా సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల కొట్లాట, ఈ వాటాలు కోటాలు రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించి కుంటోడికి రీబాక్స్ వేసుకున్నోడికి, నా కొడుకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నోడికి, ఒక పేద గుడిసెలో చదువుకున్నోడికి పోటీ పెడితే ఎవరేశ్వరు నా కొడుకే వస్తాడు కదా. కాబట్టి సమానత్వంలో కూడా సమన్యాయం ఉండాలి, న్యాయంలో కూడా అన్యాయం ఉంటుందనే ఇలా వర్గీకరణ పెట్టింది బీసీలకి. ఇలా బీసీలో ఓబీసీలు ఉన్నామా లేదా? ఉన్నప్పటికీ కూడా ఎల్బీసీలకి 84 కులాలకు అన్యాయం జరుగుతుందా లేదా? ఇలా నేను ఒక మున్నూరు కాపు కులంలో పుట్టినప్పటికీ బీసీలలో రెడ్ల తర్వాత కొత్త గొప్ప భూములు ఉన్నాయి, ఊర్లలో పటేల్ పట్టారిగిరి చేసినాం. పక్క రాష్ట్రం పోతే ఓసీల్లో ఉన్నప్పటికీ కూడా ఒక కాపు బిడ్డగా పంటను ఏ విధంగా కాపాడుకుంటామో ఒక వ్యవసాయ కులంలో పుట్టి సమాజాన్ని కాపాడుకోవడంలో ఆ రోజు 300 కుటుంబాలు యుద్ధ సైనికులు తెలంగాణకు వచ్చినాం. మున్నూరు కాపు అంటే ఏంటి? 300 మంది యుద్ధ సైనికులు నిజాం పిలిపించిండు. యుద్ధం ఉన్నప్పుడు సమాజం కోసం యుద్ధం చేసే కులం మాది, యుద్ధం లేనప్పుడు పంటను కాపాడుకునే కులం. ఇవాళ ఎంబీసీ ఎంఆర్పిఎస్ ఐక్యవేదిక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు ఓన్లీ ఎంబీసీ ఎంఆర్పిఎస్ అన్న కృష్ణ మీరు ఇందాక పోయారు, చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇవాళ ఎందుకు ఎంబీసీలో ఎంఆర్పిఎస్ మూవ్మెంట్కి సపోర్ట్ చేస్తున్నారంటే ఇగో ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు మాకు కూడా ఈ విషయం ఇప్పుడు తెలియదు. బీసీల పేరుతో కొందరికి మాత్రమే ప్రయోజనం. ఎంబీసీలతో బాబుని కలిసిన మందకృష్ణ, ఎంబీసీలకి మందకృష్ణ గారికి సంబంధం ఏంటంటే ఎంబీసీ ఎంఆర్పిఎస్ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ గారు ఎంబీసీల కోసం గలమెత్తి పోరాడిండు కాబట్టి ఇవాళ ఎంబీసీలు అంతా సపోర్ట్ చేయాల్సిన నైతిక బాధ్యత మనకు ఉందా లేదా? కృతజ్ఞత తెలుపుకునే కులాల నుంచి పుట్టినాం కదా మనం. బీసీలు, దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీలు అంటేనే కృతజ్ఞత కదా. మనం అయ్యో పాపం అంటే ఎవరైనా కొట్టినా కూడా ఏమైనా సాయం చేస్తే చచ్చిపోయేలాగే గుర్తుపెట్టుకుంటాం, అవునా కదా? మరి మన కోసం పోరాడిన మందకృష్ణ మాదిగా చిన్నపిల్లలకి గుండెకి చిల్లుపడ్డ కొట్లాడి ఆరోగ్యశ్రీ తెచ్చిండు. ఇవాళ సమాజం మొత్తానికి గుండెకి చిల్లుపడే విధంగా ఉంది కదా. ఎంబీసీల గుండెలకి చిల్లుపడ్డాయి, ఎంఆర్పిఎస్కి చిల్లుపడ్డది, మాదిగలకు చిల్లుపడ్డది, దళితులకు చిల్లుపడితే అతను ఒక్కడే ఎందుకు కొట్లాడాలి? వికలాంగుల కోసం అతనే కొట్లాడాలి, వృద్ధుల కోసం అతనే కొట్లాడాలి, బాపనాళ్ళ కోసం ఆయన కొట్లాడాలి, వైశ్యులకు అన్యాయం జరిగితే ఆయన కొట్లాడాలి. ఇక్కడ ఎవరి కోసం కొట్లాడలేదు. కాబట్టి అన్న మీరు కేవలం పుట్టుక మాదిగ కులం కావచ్చు, పుట్టుకతో కాదు ఆచరణలో
మీరు సమాజాన్ని కోరుకునే సామాజిక విప్లవకారుడు. విప్లవం అంటే అన్ని వర్గాలకి దక్కాల్సిన వాటే దక్కాలి. విప్లవం అంటే కామ్రేడ్ అంటే కమ్యూనిజం అంటే సోషలిజం అంటే ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్ళకి దక్కాలని మన తరం సూర్యుడు, ఉద్యమాల సూర్యుడు సూరన్న మా అందరికీ నీతి నిజాయితీ నైతికతతో ఎలా పోరాటం చేసిన ముచ్చర్ల సత్యనారాయణ గారు వారసుడు డాక్టర్ సంగంరెడ్డి పుట్టేశారు. నాకు జర్నలిజంలో ఉన్న పరిచయాలతో నేను చదువుకున్న చదువుతోటి భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతోటి మా పూణే ఇన్స్టిట్యూట్స్తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. RSS నుంచి బీజేపీ వరకు. నాకే ఎమ్మెల్యే పదవో మంత్రి పదవో పోస్టో కావాలనుకుంటే, పృథ్వీనాథ్ కావాలనుకుంటే, ఒక మంత్రి కొడుకు కావాలనుకుంటే మేము 20 ఏళ్ల క్రితమే కేసీఆర్ క్యాబినెట్ లో ఉండేటోళ్ళం. హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండా సీఎం మంత్రి అయ్యింది కదా. ఒకవేళ మేము కేసీఆర్ తో సయోధ్యగా సామాజిక తెలంగాణకు సై అంటే ఫస్ట్ కేసీఆర్ క్యాబినెట్ లో పృథ్వీనాథ్ ఉండేటోడు, నేను ఉండేటోళ్ళం. మేము సామాజిక తెలంగాణ కోసమే కేసీఆర్ తో డిఫర్ అయినాము. సామాజిక తెలంగాణ అంటే 93% SC ST BC బలహీన వర్గాలకి న్యాయం దక్కాలని. ఆ రోజు భౌగోళిక తెలంగాణ వచ్చినాక రెండో పోరాటం సామాజిక తెలంగాణ. ఇవాళ మందకృష్ణ మాదిగన్న చేస్తున్న పోరాటం, మా సూర్యన్న చేస్తున్న పోరాటం, ఇక్కడ ఉన్న మేధావులు విద్యలో చేస్తున్న పోరాటం మీ ఒక్కళ్ళ కోసం కాదు. ఇది సామాజిక తెలంగాణ పోరాటం. ఎవరి వాటా వాళ్ళకి దక్కాల్సిందే. అందులో భాగంగా ఇవాళ మన మాదిగ కులస్తులకి, మాదిగ ఉపకులాలకి, దళిత ఉపకులాలకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ గా పుట్టిన మనం ఖచ్చితంగా రేపు ఫిబ్రవరి 7వ తారీఖు జరగబోయే 1,00,000 గొంతులు 1000 డప్పులు కాదు, 1,00,00,000 గొంతులు 1,00,000 డప్పులు. ఇవాళ ఒక మున్నూరు కాపు బిడ్డగా నేను చెప్తున్నా, మా ప్రతి ఊర్లో ఉన్న మున్నూరు కాపు సోదరులారా, పంటను ఏ విధంగా కాపాడుకుంటామో ఇవాళ మనం దళితులకి జరుగుతున్న అన్యాయం విషయంలో మనమందరం తలా ఒక నాగలు తీసుకొని బయలుదేరాలి. అదేవిధంగా మన NBC కులాలంతా కూడా ఇవాళ అన్న ఆధ్వర్యంలో, పృథ్వన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్మ యుద్ధంలో కృష్ణుడు అర్జునుడు లాగా మనమంతా అర్జునుడై కొట్లాడాలి. ప్రతి NBC కులం కూడా తమ కుల వృత్తుల సంకేతాలని, తమ కుల వృత్తుల నాగరికతను తెలిపే వాయిద్యాలను తీసుకొని డోలు దెబ్బ, నాగలి, మున్నూరు కాపు నాగలి, ఏ విధంగా అయితే మన వడ్డెరల గమ్ దెబ్బలాగా అన్ని సాంస్కృతిక కళారూపాలు, ఇందాకనే పృథ్వన్న చెప్పినట్టు రాష్ట్రపతి పరేడ్లో ఏ విధంగా అయితే అన్ని రాష్ట్రాల కళా శకటాలు ఏ విధంగా పోతాయో, మొత్తం సమాజంలో ఉన్న బాపరోళ్ళ దగ్గర నుంచి అన్ని కులాల వరకు సమాజంలో ఉన్న అన్ని కులాల మద్దతు మీకుందన్నా. మీరు ఇప్పటికే జీవితం అంతా అందరి కోసం చేశారు. మీ కష్టం వచ్చినప్పుడు మీకోసం మేము ఉంటామని సంఘీభావం చెప్తూ ఒక లిప్ సింపతే కాదు, మనందరం కూడా డప్పులు కొనాలి, కొనిపించాలి. డప్పు పట్టుకొని పోవాలి మనమంతా. అన్న సూరన్న ఒక 1000 డప్పులు మనందరి తరపున NBCలో అందరూ డప్పు కొట్టడం నేర్చుకోవాలి. రేపటి నుంచి మాకు ప్రాక్టీస్ ఇప్పించండి. మాకు డప్పు కొట్టడం రాదు. పుట్టానే మాకందరికీ డప్పు కొట్టడం నేర్పించాలి. మీరు బాగా కొడతారు. బరువల్లన్న డప్పు కొడదాం. మనకి అనుకూలంగా ఉంటే గులాబీల దండలు, మనకి వ్యతిరేకంగా ఉంటే డప్పు మూతలు, చెప్పుల వాతలు. తొండిగా మొండిగా చేయకండి దయచేసి. నా తోటి దళిత సోదరులారా, మీరు ఇప్పటికైనా 99% సమాజం ఒకవైపు ఉంది. మీరు ఒక్కళ్ళే ఒకవైపు ఉండి చేసేది ఏమీ లేదు. ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా SC వర్గీకరణ ఆపలేదు. ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడి నుంచి అమెరికా అధ్యక్షుడి దగ్గర నుంచి ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే మాతాంగ దేవత, ముక్కోటి దేవతలు, ప్రకృతి శక్తులన్నీ ఏకమై 30 ఏళ్ల పోరాటానికి డెలివరీ కాబోతుంది. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరే క్రెడిట్ తీసుకోండి. ఈ మాదిగ వర్గీకరణ అనే 30 సంవత్సరాల పసిపాపని నేచురల్ గా డెలివరీ చేయనియండి. సిజేరియన్ కాకుండా, ఆపరేషన్ కాకుండా, ఎటువంటి రక్తపాతం లేకుండా, హింస లేకుండా శాంతియుతంగా 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్న మా మందకృష్ణ మాదిగ అన్నకి మొత్తం భారతదేశంలో సామాజిక న్యాయం కోరుకునే శక్తులన్నీ ఏకం చేస్తాం. ఒక తెలంగాణలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా న్యాయం కోరుకునే శక్తులన్నీ ఏకం చేస్తాం. వరల్డ్ సోషల్ ఫోరం దగ్గర నుంచి ఏ అయితే మానవ హక్కుల కోసం, మానవత కోసం పనిచేస్తున్న సంఘాలను ఏకం చేయాల్సిన బాధ్యత ఉంది. సమయం ఎక్కువ తీసుకున్నందుకు చూడండి, నన్ను క్షమించండి. నేను తమ్ముడుగా ఒకటే చెప్తున్నా, మీకు నల్ల చొక్కా ఎప్పటి వరకు ఉండాలంటే మేము కూడా వేసుకుంటాం. 93% పేద ప్రజలు చట్టసభల్లో అడుగు పెట్టే వరకు మనందరం నల్ల చొక్కాలు వేసుకోవాల్సిందే. పెరియార్ సినిమా చూడండి, పెరియార్ జీవిత చరిత్ర చూడండి. నేను ఇప్పుడే ఇక్కడ 2 పుస్తకాలు చూసిన. రాజకీయ అంటరాని పరంలో మైనారిటీ BC కులాలు. ఈ కోప్రా అంటే ఎవరన్నా? కోప్రా అంటే చాలా అద్భుతంగా రాసిండు. మనం మైనారిటీ BC కులాలం కాదు, మోస్ట్ బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమిట్మెంట్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళం. మన క్యారెక్టర్ ఉంది, కమిట్మెంట్ ఉంది, క్రియేటివిటీ ఉంది. మనం బ్రేవ్, బ్రిలియంట్ అండ్ టాలెంటెడ్ కమ్యూనిటీస్. కాబట్టి ఇప్పటి నుంచి మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్. నాకు ఈ అవకాశం కల్పించిన మా సూర్యన్న గురించి ఒక్క నిమిషం చెప్పాలా. నేను 97లో హైదరాబాద్లో అడుగుపెట్టినాక ఫస్ట్ నాకు ఉస్మానియా యూనివర్సిటీ పోవడానికి ధైర్యం సరిపోక ఆ విద్యానగర్లో దిగిన తెలియక
విద్యానగర్లో దిగినాక ఎక్కడ పోవాలి హైదరాబాద్లో అని మా నాన్నకు ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే అక్కడ ఒక ఆయన బీసీ టైమ్స్ సూర్యారావు ఉంటాడు మన ఊరు పక్కన, కొత్తగూడెం పక్కన. నా ఫోన్ చెప్పి నువ్వు పో అంటే నాకు ధైర్యంగా ఫస్ట్ షెల్టర్ ఇచ్చింది సూర్యారావు అన్నే. అప్పుడు బీసీ టైమ్స్ అనే వాడు దొరికింది. తర్వాత పృథ్వన్న మేమంతా కూడా కొట్లాడాను. ఇంత కొట్లాడే శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే నీతి, నిజాయితీ, ధైర్యం ఉంటే ఎవరితో అయినా కొట్లాడొచ్చు. ఇవాళ పృథ్వన్న నన్ను మమ్మల్ని అందరినీ ట్రోల్ చేస్తున్నారు. మమ్మల్ని ఎన్ని బూతులు తిట్టినా మాకు తగలవు, ఎందుకంటే వాటికి అర్హత మాకు లేదు. వివేకానందుని ఒకసారి పోతుంటే ఎంతో మంది తిట్టారట. వివేకానందుని అడిగాడు, మిమ్మల్ని ఇంతమంది బూతులు పెడుతున్నారు కదా, మీరు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అంటే ఆ బూతులు తీసుకునే అర్హత నాకు లేదన్నాడు. కాబట్టి మమ్మల్ని తిట్టిన బూతులన్నీ మీకే తిరిగి వాపస్. అయితే మమ్మల్ని ఏమైనా అండి మేము భరిస్తాం, కానీ మా ఆత్మగౌరవాన్ని మా ఆత్మగౌరవం జోలికి వస్తే బిడ్డ ఎవరిని వదిలిపెట్టాం. మాకు ఇదే లేదు, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఈ యుద్ధంలో సెల్ఫ్ రెస్పెక్ట్ ఇద్దాము. మల్లకృష్ణ మాదిగా అన్న క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఆయన బీజేపీతో ఉన్నాడు, ఆయన కాంగ్రెస్తో ఉన్నాడు, ఆయన ఆతో ఉన్నాడు, ఈతో ఉన్నాడు అంకలు చెప్పకండి. వర్గీకరణకు ఓకే, కానీ చాంతాడంత భారతంలో అవుతున్నారు. వర్గీకరణకు ఓకే అనుకున్న వాళ్ళందరూ కలిసి రావాల్సిందే. వర్గీకరణకి సపోర్ట్ చేయడం వాళ్ళందరూ ఒక లైన్ తీస్తున్నాం. వర్గీకరణ సామాజిక న్యాయం కాబట్టి ఈ సామాజిక న్యాయానికి మద్దతు తెలుపుతూ మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు, కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరూ ఆపలేరు. ఈ రోజు ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇంతమంది మధ్య మనం ఒకే ఆలోచనతో కలిసి ఉన్నాం. ఈ ఆలోచనలు ఆపే శక్తి ఎవరికనుందా? ఈ ఆలోచనలు ఆపే శక్తి ఎవరికనుందా? కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరిగి తీరుతుంది. ఇది తథ్యం. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత సత్యమో వర్గీకరణ జరగడం అంతే సత్యం. కాబట్టి జై మాదిగ, జై అంబేద్కర్, జై సామాజిక తెలంగాణ, జై భారత్.